దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 145, 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మన అవసరతలన్నీ తీర్చబడతాయి. కీడులు, అపాయాలు తొలగిపోతాయి. ప్రార్థనలో ఉన్న శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన ద్వారా మన కోరికలు, మన హృదయ ఆలోచనలు అన్నీ కూడా తీర్చబడతాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టాలి. మనం దేవునికి నిజముగా మొరపెట్టాలి. ప్రతి అక్రత తీర్చమని మొరపెట్టాలి. యేసయ్య నా అక్రతలన్నీ తీర్చని మొరపెట్టాలి. అందుకనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 115వ కీర్తన 12వ వచనములో, యెహోవా మమ్మను మర్చిపోలేదు, యెహోవా మమ్మను ఆశీర్వదించును, యెహోవా ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. మన దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. మనం మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. మన అక్రతలన్నీ తీర్చు వరకు, మన అక్రతలన్నీ దేవుడు తీర్చు వరకు, దేవుడి దగ్గర మనకు సహాయం దొరుకు వరకు మొరపెట్టాలి. మధ్యలో మనం ఆగిపోకూడదు, మధ్యలో అలసిపోకూడదు, మధ్యలో ప్రార్థన ఆపేయకూడదు. పట్టుదలతో ప్రార్థన చేయాలా, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా.